వారిని ఇందాక మనం వేరే రూట్ నుంచి వచ్చాం. యాక్చువల్గా ఈ రూట్ నుంచి వస్తేనే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ యాక్చువల్గా కనిపించింది అనమాట. నిజానికి ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఎప్పుడైనా నచ్చింది. లోపలికి వెళ్ళాక లోపల చూసి అంటే యాక్చువల్గా అయితే మనం వెళ్ళింది ఇంకొక ప్లాట్ఫామ్కి. మన రైల్వే స్టేషన్ బాగుందని చూడడానికి ఎక్సలెంట్ ఉంది. అందుకని మళ్ళీ బయటకు వచ్చి బ్యాగ్స్ ఆడ పెట్టేసి బ్యాగ్స్ చూడండి ఆడనేనాయి పాపం. అక్కడ ఉన్నాయి బ్యాగ్స్ కనిపించాయా? ఓకే, అక్కడ నుంచి బ్యాగ్ ఆడ పెట్టేసి మళ్ళీ నేను చూడడమే కాకుండా మీరు కూడా చూడాలన్నా సరే చూస్తారని వీడియో రికార్డ్ చేస్తానా. అసలు ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు ఒకసారి లోపల పోయి చూద్దాం ఎలా ఉంది అనేది. నాకైతే ఫస్ట్ మనం పెట్టిన రైల్వే స్టేషన్ వీడియో ఏదంటే చల్లపల్లి రైల్వే స్టేషన్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పెడుతున్నాం. దానికి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చింది, చాలా మంచి సపోర్టే వచ్చింది. అయ్యో ఏదో చూడకుండా ఎక్కుతున్నాయి. మనం హైటెక్ సిటీ లోపలికి వచ్చేసాం. ఫస్ట్ మనం బయట వ్యూ చూద్దాం, లోపల వ్యూ కాదు. నిజానికి అయితే రైల్వే స్టేషన్ కాదు, కానీ ఇక్కడ బయట వ్యూ చూడండి గాయస్, ఎంత అందంగా ఉంది కదా సార్. ఇదేంటిది నా తిరిగి ఎందుకో కానీ గార్డెన్ లాగా ఉంది, ఎక్సలెంట్ ఉంది సార్. అక్కడైతే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి ఉంది. ఆహా, నేను అనుకున్నా ఎంతసేపు టైం పాస్ చేయాలని. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుండని. ఇది హైటెక్ సిటీ మెట్రో రైల్వే స్టేషన్. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం ఆ బ్రిడ్జ్ ఏమిటి వచ్చాం కదా, ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది మీకు చూడండి సరే బ్రిడ్జ్ అంటే అదే మనం ఇప్పుడు హైవే ఎక్కాం కదా, హైవే ఉంది, అది బస్సు వెళ్తుంది కదండి. ఆ హైవే నుంచి మనం మధ్యలో తిరిగేసాం అనమాట. మధ్యలో తిరగకుండా కొంచెం ముందరకు వచ్చినట్టు ఈ రోడ్డు కనబడ్డది. ఈ రోడ్డుతో కనెక్షన్ అయ్యింది. నా దేశం నడిచేదారి అనుకుంటా. ఇదేమో ఆటోలు కానీ బస్సులు కానీ వచ్చే దారి. మనం కొంచెం దూరం ఎక్కువ దూరం ఉంటుందో తెలియక మనం నడుచుకుంటూ వచ్చాం. పక్కనే అని చెప్పాడు ఆయన ఆటో అతను, అందుకని ఇట్లా వచ్చాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చాక నాకైతే ఇంకోటి ఏంటంటే నాకు ఈ చెట్లు బాగా నచ్చాయి. చెట్లు చూడండి ఎంత బాగా సార్. ఓ మై గాడ్, దాని తగ్గట్టు ఇది నిజానికి అసలు రైల్వే స్టేషన్ లెక్క లేదు, ఎయిర్పోర్ట్ లెక్క ఉంది. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చాకల్లా కొంచెం ఇది మన అవుట్ఫిట్. నిజానికి ఇది ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో గడిచారు ఆయన. ఇంకొచ్చేసరికల్లా లోపల ఇది వ్యూ. సీటింగ్ కూడా ఎంత బాగా వేసారా. ఫ్యాన్స్ అది ఫ్యానా? ఓ మై గాడ్, అది ఫ్యాను. ఇది కూడా ఫ్యానా? ఎన్ని ఫ్యాన్సా? ఫ్యాన్సే కావచ్చు, అర్థం కావట్లేదు. ఇది రైల్వే స్టేషన్, సరే టికెట్స్ తీసుకునేది. ఇది రైల్వే స్టేషన్ అన్నమాట. ఇంకా నార్మల్గా అయితే మనం చూసింది ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క గ్రిప్ ఇచ్చారు. చూడండి ఎంత బాగా ఇచ్చారు గ్రిప్. ఎంత స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, ఇలా ఐరన్ కావచ్చు. ఇదేమో ప్లాస్టిక్ మెటీరియల్, సిమెంట్ లాగా. ఇవన్నీ గ్రిప్స్ కోసం. మళ్ళీ ఇటువైపు చూస్తే ఎలివేటర్ ఉంది, ఇటువైపు ఎక్సిలేటరా ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ ఎలివేటర్ ఉంది, దీంతోపాటు స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మనం చూడాల్సింది ఇది ఎప్పుడు చూసేదే కదా రైల్వే స్టేషన్. ఇది పట్టాలు, రైలు పట్టాలు. ఇక్కడ కూడా నడవచ్చు అన్నమాట నాకు తెలిసి. ఇక్కడ నడవచ్చు, ఇక్కడ నడవచ్చు. ఇక్కడేమో ఎస్కలేటర్ వచ్చిన వాళ్ళు నడవచ్చు, ఇక్కడేమో స్టెప్స్ వాళ్ళు. ఇంకంతే ప్రస్తుతానికి అయితే ఎక్కడ దాకా ఉంది బాగానే కనపడుతుంది. మనం ఎంతైనా ఈ బోర్డు చూస్తే తప్ప నమ్మో రైల్వే స్టేషన్ కదా. ప్రతి ఒక్క స్టాప్లో రైలు ఆగే ప్రతి ఒక్క స్టాప్లో ఇది కనపడుతుంది మనకి. ఇలాంటి మనకు కూడా ఎలా అర్థమైద్ది. ఓకే, ఇప్పుడు సక్రమంగా వెళ్ళి ఫస్ట్ ప్రశాంతంగా తిన్నా. కాకపోతే ఇక్కడ దగ్గరలో తినడానికి ఏం లేవు అనుకుంటా. పర్లేదు, ఈసారికి అడ్జస్ట్ చేసుకుందాం. నేను
చల్లపల్లి రైల్వే స్టేషన్ కంటే మించలేదు. అంటే అదొక స్టైలు, ఇదొక స్టైల్లో ఉంది. బాగుంది, ఎక్సలెంట్ ఉంది. నేను ఫస్ట్ అనుకున్నా కదా మెట్రోకి వెళ్ళిపోయి సికింద్రాబాద్లో ఎక్కుదాం అనుకున్నా. కానీ సికింద్రాబాద్లో ఎక్కితే మిస్ అయ్యామని గ్యారెంటీగా. నేను వచ్చిన దానికి కష్టం సరిపోయింది. నాకు నచ్చింది బాగా. నాకు అన్నిటికంటే కూడా ఇది బాగా నచ్చింది. బోర్డు ఐ లవ్ హైటెక్ సిటీ అని వచ్చింది. ఒకసారి వైపు చూద్దాం. మనకు ఆత్రం ఆగదుగా పోయిందాకా, నాగే తాగదు. ఇంకోసారి అసలు అంత కొండరాళ్ళమైనా ఎలాగరా నాయన, కొండరాళ్ళు చెక్కేశారు. ఇంకోటి వచ్చేసింది మళ్ళీ. ఎక్కడైంది ఏరేది? ఇలాగ మనం కొంచెం చేస్తాం, మొత్తం చూడలేదు. ఆ బ్యాగ్లో ఆడ పెట్టాయా? ఆ బ్యాగ్లో అక్కడే ఉంచా. ఎవరైనా లేపేయడానికి ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుంది. ఎక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి, అటు నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇటువైపు మొత్తం కొండ ఉంది, ఇటువైపు దారి ఉంది. ఈ దారి నుంచి పోతే ఏమొచ్చిందో మరి. ఇక్కడ చుట్టూ అసలు ఇది ఒక రకమైన పార్క్ లాగా ఉంది. పార్క్ లేక పార్కే అసలు ఎక్సెంట్. ఓహో, ఇటువైపు ఇంకోటి ఉంది. అది కొంప తీసి పొద్దునే ఇది చేసుకోవడానికే, యోగా చేసుకోవడానికే. యోగా కానీ మెడిటేషన్ కానీ దానికే అంతే కావచ్చు. అట్లాగే చూడడానికి బండ కాదు, కూర్చుంటే మాత్రం కాలు పోతాయి. స్టడీ పెట్టారేమో ఒకసేపు అలాగా. కానీ వేరే లెవెల్ రైల్వే స్టేషన్. చల్లపల్లి బయట రాలేదు. చల్లపల్లి రైల్వే స్టేషన్ ఆల్రెడీ మీకు చూపించా. పెద్ద ఎలా చెప్పాలి, మన పార్కింగ్ కానీ ఇట్లాగా చాలా పెద్ద డిస్ప్లేలు కానీ అవన్నీ పెట్టారు. హైటెక్ సిటీకి ఇలా పెట్టారు అన్నమాట. అదొక స్టైల్ అయితే ఇదొక స్టైల్. ఇదేం స్టైల్ నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే ఎవరైనా చెప్పండి, కామెంట్ చేసేయండి. బూతులు మాత్రం పెట్టవాగానే ప్లీజ్. అబ్బా అలిపి వచ్చేసింది. మార్నింగ్ నుంచి అయినా లేదా మాత్రం ఊరి. ఇంకా ఇక్కడ కూడా ఉందిరా పార్కింగ్. గాయస్ నిజంగా నా వాయిస్ నేను మరీ ఓవర్ రియాక్ట్ అవుతాను అనుకుంటా. ఈ వాయిస్ ఓవర్ మార్చేసి ఇంకొక వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి. ఊరి నాయన ఈ మాత్రం ఓవర్ రియాక్ట్ అయినా తప్పే లేదు అసలు. పార్కింగ్ కూడా ఎంత స్టార్ట్ ఇచ్చాడు. ఇంత పార్కింగేనా? ఓవర్ దీని అమ్మ. అది చల్లపల్లికి ఏం తగ్గలేదు. ఇది కూడా బాగా ఇచ్చాడు పార్కింగ్ కూడా. ఇట్లా వీడియో తీసుకున్న పోతే చాలా వీడియో కట్ చేయాలి. మనమే ఫుల్ వీడియో చూడము. ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అన్నమాట మనం. ఇంత హైట్గా ఉంది. అది మాత్రం ఈ బాగానే చేయని ఈ చెట్లు ఎందుకో వాడిపోతున్నాయేమో అని ఫీలింగ్. ఆల్రెడీ వర్షం పడుతుంది. వర్షాకాలంలో ఎందుకు ఎండిపోతున్నాయి ఇది? సరే ఒకసారి ఇది మీరు చూసుకోండి ప్లీజ్. నాకు ఎందుకో చెట్లు ఉంటే బాగా నచ్చుద్ది, కానీ అవి ఎండిపోతే నచ్చదు. ఎండిపోలేదు. దీన్ని కొంచెం డెవలప్ చేయడానికి మార్గం ఉంటే బాగుండు. నాకైతే ఈ చెట్టు నా ఫేవరెట్ చెట్టు, ఎందుకంటే మా చేలో ఉంటుంది ఇది. అందుకని ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు మాత్రమే ఎండిపోయింది. ఎందుకు? సరే మెయింటెనెన్స్ లేదా తెలీదు. ఏదైనా కానీ అసలు ఒకటి పెట్టించాడు కదా, అబ్బా సూపర్ అనిపించింది. కొంచెం దాన్ని మెయింటైన్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకో ట్రైన్ వస్తుందన్నమాట. అది మన ట్రైన్ కాదు. మన ట్రైన్ రావడానికి ఇంకా టైం పట్టిద్దా? కొమ్మ తీసిదే ట్రైను. ఓకే గాయస్, బాయ్ థ్యాంక్ యూ.